హాయ్ మావా, ఈ వీడియోలో మనం ముచ్చటేందంటే ఏదో ఒకటి మీకు నచ్చినటువంటి ఒక కెమెరా అయితే తీసుకున్నారు. ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ కెమెరానో, క్రాప్ ఫ్రేమ్ సెన్సార్ కెమెరా అయితే తీసుకుంటారు ఫిక్స్ అయిపోయి. కానీ ఏ లెన్స్ తీసుకోవాలని బాగా దమా ఖరాబ్ చేసుకుంటుంటారు. ప్రైమ్ లెన్స్ కొనాలనా, కిట్ లెన్స్ వాడాలనా అని. ఈ వీడియోలో మీ కన్ఫ్యూజన్స్ అన్ని నేను తొలగిస్తా. అందరికీ జై శ్రీరామ్. నా పేరు కృష్ణ. నేను ఒక ప్రొఫెషనల్ సర్టిఫైడ్ ఫోటోగ్రాఫర్ని అండ్ సినిమాటోగ్రాఫర్ని. టైప్స్ ఆఫ్ లెన్సెస్ అనే వీడియో అయితే వేసిన పోయినసారి. అందరు కూడా పోయి అది చూడండి. ఈ వీడియో తర్వాత మీకు ఇంకా లెన్స్ల గురించి మంచిగా అర్థమవుతుంది. దీన్నే కిట్ లెన్స్ అంటారు మావా. దీన్ని చూస్తే మనకు లో క్లాస్ క్వాలిటీతో ఉంటుంది. ఇది కెమెరాతోనే వస్తుంది. మీరు చూసినట్టయితే ఇది 18-55mm EFS లెన్స్. దీన్ని చూడండి ఇట్లుంటుంది. ఇది దీన్ని ప్రైమ్ లెన్స్ అంటారు మావా. ఇది చూస్తే మీకు ఇట్లుంటుంది. ఇప్పుడు ఈ రెండు లెన్స్ల మధ్యలో ఉన్న తేడా ఏందో తెలుసుకుందాం. ఈ కిట్ లెన్స్ ని జూమ్ లెన్స్ అని కూడా అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే మనం ఒకటే చోట కూర్చొని వేరే వేరే ఫోకల్ లెన్స్ ని అంటే 18mm వైడ్ యాంగిల్లో తీయచ్చు. అట్లానే 55mm, ఇది 18-55mm కాబట్టి 55mm కొంచెం క్లోజ్ షాట్స్ కూడా ఒకటే చోట కూర్చొని మనం ఫోటోలైనా వీడియోలైనా తీయచ్చు. ఈ ప్రైమ్ లెన్స్ ముచ్చట ఏంటంటే ఇది ఒకటే ఫోకల్ లెంత్ని కలిగి ఉంటుంది. ఇది 24mm. నేను కెమెరాగా పెట్టుకుంది 50mm. జూమ్ లెన్స్లో ఉన్నట్టు 18mm, 20mm, 50mm, 35mm ఇన్ని ఎంఎంస్ ఉండవు, ఇన్ని మిల్లీమీటర్స్ ఉండవు. మనమే కెమెరాని ముందుకి వెనక్కి జరుపుకుంటా వైడ్ యాంగిల్, క్లోజ్ యాంగిల్ షాట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జూమ్ లెన్స్లో ఏంటంటే మనకు ఫిక్స్డ్ అపార్చర్ అనేది ఉండదు. మనం 18mmలో పెట్టినప్పుడేమో 4 ఉంటుంది, f4 ఉంటుంది అపార్చర్. అదే మనం జూమ్ చేసినాం అనుకోండి, అది 5.6కి అపార్చర్ నెంబర్ అనేది పెరుగుతుంది. అప్పుడు మనకి ఎక్కువ లైట్ కావాల్సి ఉంటుంది ఎక్స్టర్నల్గా. అదే ప్రైమ్ లెన్స్ దగ్గరికి వస్తే ఇది f1.8, f2.8 ఇట్లా ఫిక్స్డ్ అపార్చర్ని కలిగి ఉంటుంది. మనకి ఎక్కువ లైట్ అనేది సెన్సార్ మీద పడుతుంది కాబట్టి మంచి ఫొటోస్ కూడా వస్తాయి. ఈ జూమ్ లెన్స్ ఆర్ కిట్ లెన్స్ అనేది లో లైట్ ఫోటోగ్రఫీకి అస్సలు పనికిరాదు. కానీ ప్రైమ్ లెన్స్ అనేది లో లైట్లో మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయడానికి పనికొస్తాయి. కిట్ లెన్స్లో మనం ఫోటోలు తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది అంత బ్లర్గా రాదు, అంత బొకే కూడా అచీవ్ చేయలేం బ్యాక్గ్రౌండ్లో. అండ్ కిట్ లెన్స్లో అంత షార్ప్ ఇమేజెస్ కూడా మనం క్లిక్ చేయలేం, ఎందుకంటే ఇందులో ఆప్టిక్స్ ఆ లెన్స్లు అనేవి ఎక్కువ ఉంటాయి. అదే ప్రైమ్ లెన్స్ అనుకోండి, సూపర్ బ్లర్ షాట్స్ అనేవి మనము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇందులో ఎక్కువ ఆప్టిక్స్ అనేవి ఉండవు, చాలా తక్కువ లెన్స్లు అనేవి ఉంటాయి లోపల అద్దాలు, కాబట్టి మనకు షార్ప్ ఇమేజెస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మీకు సినిమాటిక్ లుక్స్తోని పిక్చర్స్ అయినా వీడియోస్ అయినా కావాలంటే ఖచ్చితంగా ప్రైమ్ లెన్స్లనే వాడండి. నేను ఇప్పటి వరకు ఈ కిట్ లెన్స్ని ఎక్కువగా వాడలేదు అండ్ నాకు దాని క్వాలిటీ కూడా అంత నచ్చదు. ఇగో మామ, వీడియోలు తీయడానికి పరేషాన్ అవుతున్నా నేను ఒక్కడనే మా ఓన్తో కలిసి. జర నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ మంచిగా ఉంటే మంచిగున్నాయనో కామెంట్ పెట్టండి. బూస్ట్ బాగా ఎంకరేజ్మెంట్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఓ లైక్ కొట్టండి. సబ్స్క్రిప్షన్లు వేసుకుంటారు కానీ బెల్ ఐకాన్ అస్సలు నొక్కలేరు మీరు. జర అంత వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా వచ్చే వీడియోలో కలుద్దాం. అన్ని వీడియోలు చూడండి, వెనకటివన్నీ మంచిగానే ఉంటాయి. బాయ్.